రాజ్యాధికారం కాపాడుకుందామని ఎందుకు వచ్చిందంటే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిండు. నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మహాత్మా గాంధీ ఈ దేశంలో కట్టె లేక ఒక తుపాకీ లేక అహింసా పద్ధతి ద్వారా ఈనాడు దేశాన్ని స్వాతంత్రం తెస్తే ఆనాడు ఉన్నటువంటి దొరలు భూస్వాములు బావుల దగ్గర రానియలే, గుళ్ళ దగ్గర రానియలే, చెప్పులు దొరుకునే అవకాశం కల్పింది. అలాంటి సమయంలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్ అన్నారు. కడుపు కాలిన వాడు పేదరికంలోకి వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయగలుగుతాడని వారికి అవకాశం ఇచ్చారు. ఇవాళ 73 ఏళ్ల తర్వాత మా కేసీఆర్ ఒక ఆలోచన వచ్చింది, రాజ్యాంగాన్ని మారుస్తావట. ఎందుకు మారవచ్చు వచ్చింది? నీ దగ్గర మెజార్టీ ఎంతుందిరా బాబు? 17 మందిలో 10 మంది ఎంపీలు, నువ్వు రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తావురా బాబు? నువ్వేమన్నావు? హరియాణా ముఖ్యమంత్రి అన్నావు, 3 ఎకరాల భూమి బాబు, 3 ఎకరాల భూమి అన్నావు. ఇవాళ శాసనసభ్యుడు అంటుంటూ మా నాయకుడు రాజ్యాంగంలో రాసిండా, అంబేద్కర్ రాసిండా, ముఖ్యమంత్రి చేస్తానడా 3 ఎకరాల భూమి? అరే నాయన, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మీ అందరికీ అవకాశం వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా. అదే విధంగా 3 ఎకరాల భూమి అన్నావు, నువ్వు ఇచ్చినావా అంటే మేము ఇస్తున్నామని చెప్తావు. ఇక నిన్నటి వరకు మీ ఇద్దరు దోస్తీ ఏమున్నానో తెలియదు. గజ్వేల్ ఏమన్నారు? नरेंद्र मोदी जी आपके दिल में जला चाहिए, मुझे कुछ नहीं चाहिए అన్నారు. ఇలా ఓవర్ నైట్ ఏమైంది బాబు? బాబు ఓవర్ నైట్ ఏమైంది? నీకు ఆయనకు ఏదో తగాదా వచ్చినట్టు. నిజంగా తగాదనా? నువ్వు మొదలు రాజ్యాంగాన్ని నువ్వు మారు, తర్వాత నేను కూడా నీకు సపోర్ట్ చేస్తానడా. ఇక్కడ చూస్తే బండి సంజయ్ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన ఎవరు మా డి శ్రీనివాస్ కొడుకు అరవింద్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏ ప్రాబ్లం ఇది? ఏ పేద ప్రజల గురించి ఆలోచన చేసిన మహాతల్లి ఇందిరాగాంధీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అమలు చేశారు. ఇందిరాగాంధీ ఒక అడుగు ముందుకేసి దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టుల గోడల మీద రాస్తే మా అమ్మన్నది దున్నేవాడికే భూమి ఇచ్చింది. బ్యాంకు నేషనలైజ్ చేసింది. మొరార్జీ దేశాయి చేయొద్దన్నాడు, అయినా పేదల ముంగిట్లో వచ్చింది. ఇవాళ మీకు అసైన్ భూములు ఇస్తే 1980 ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఇవాళ ఏది మళ్ళా లాగేసుకుంటున్నావు. నువ్వు ఏం చేసినావురా బాబు? అంబేద్కర్ ఆలోచన అంటున్నావు, ఏది దళిత బంధు అంటున్నావు. దళిత బంధుని 7 మంది ఇచ్చినావురా బాబు నువ్వు? నేను ఇప్పుడు చెప్పిన రాజేష్ లోహాటియా जी हिंदुस्तान में कहीं नहीं हुआ, इतना बेईमानी यहाँ हो रहा. जो बाबा साहब अम्बेडकर का 14 अप्रैल 2019 में जय भीम वाले कार्यकर्ता पंचगुट्टा पुलिस स्टेशन में जो राजशेखर के स्टैचू के बाजू लगाए तो 30 अर्ली मॉर्निंग 12 से 13 को 13 के सुबह में तुम उसको तोड़ देते, डस्टबिन में डालते. उसके बाद मैं गया. इस वजह से बोल रहा हूँ, आपको तेलुगु नहीं आता, उस वक्त मैं हिंदी में बोलने की कोशिश करता हूँ. अब नए प्रेसिडेंट बने, प्रीतम नौजवान है, काम करने वाला है, उसको एक मौका दो, आगे बढ़ाओ. ये इश्यू क्या है? मामूली इश्यू नहीं है. ये अगर महाराष्ट्र दूसरे स्टेटों में अंगार लग जाता था. आज को 4-4 महीने में बोला क्या भाई तुम निकाल दिया, नहीं लगाते हो. फिर मैं राजमंत्री अमलापुरम जाके 5 लाख का अम्बेडकर स्टैचू लाए. तो आज भी लारी के साथ उठा के लेके जगह 4 साल से अम्बेडकर को गोशामेल पुलिस स्टेशन में बंद कर दिए. ये काम का तरीका है भाई? अगर उसी वक्त हमारे कांग्रेस के कार्यकर्ता को कितने की ग्राउंड टेबल कॉन्फ्रेंस करा, सीबीआई सीबीएम सभी आए, मगर हमारे कांग्रेस में इस इश्यू को उठाए तो पहला स्टेटमेंट कौन दिया मालूम? भट्टी विक्रम का दिया. 13 के सुबह में वो 14 के पेपर में आया. वो देख के मैं मंदकृष्ण माधव संध्या बोलू किशन राम गुनाह के सभी जाके धरना करे. उसके बाद अब नहीं लगा तो बोले तो मैं नया ला गया. तो
उसको भी 28 जून 18 जून को उसको भी ले आके पुलिस स्टेशन पर। अगर उसी वक्त हम अम्बेडकर के वास्ते लड़ते थे आज कॉन्स्टिट्यूशन की बात नहीं आती थी। उन्हें समझा अरे अम्बेडकर को छोड़ दिया तो 4 साल से कांग्रेस वाले कुछ नहीं कर रहे बोल के आज कॉन्स्टिट्यूशन चेंज कर रहे। तू कैसा चेंज करता है 3/4 मेजाजी रहना। आज 17 एमपी से तेलंगाना, 3 टीडीपी के, टीआरएस, बीजेपी के, 3 कांग्रेस के, 1 एमआईएम, बाकी के 10 लोग तो तू क्या साबित करता। मैं इस वक्त बोलूं यहाँ के जितने भी नौजवान बीसी SC ST है अरे लड़ेगी। अरे वही मरे तो तब तक अम्बेडकर इस देश के वास्ते क्या नहीं करा। गांव में पानी के भरने नहीं देते थे, मातालू ने बेचू, चप्पल बटकुने से चप्पल पहनने का मौका नहीं थे, मंदिरों में नहीं आने दिए। वैसा टाइम को आजादी दिलाई तो अम्बेडकर के नाम से वोट लेते। जय भीम जीते तक जय भीम, जीतने के बाद नो भीम, भीम नहीं दिखता। तो इस वजह से कांग्रेस का कार्यक्रम करना, उसके साथ ही साथ और एक बड़ा लीडर है जिसका नाम है दामोदरम संजीव भैया। अरे उसको देख के सीखो दे भाई। दामोदरम संजीव भैया 1 मरता चीफ मिनिस्टर बना, 2 मरता ऑल इंडिया प्रेसिडेंट बना, केंद्रीय मंत्री बना, मगर उसका जिंदगी कैसी गुजरी। जिस दिन 1972 में मरा, मुझे जो स्वस्थ यूथ कांग्रेस में था उस वक्त कर रही है उसको 23 मामू के घर में लगा है। उसके बाद मेघनाथ वहां पर लेक्चर्स रोड पे संजीव है फास्ट बना। वैसा आदमी के वास्ते उनका अंदर ये छोड़ा उसको बनाना बोल लू मैं। और उस वक्त हमारे जगत मोहन रेड्डी उधर डिस्ट्रिक्टों के नाम बदल रहा। एनटी रामाराव डिस्ट्रिक्ट, राजशेखर रेड्डी डिस्ट्रिक्ट, अल्लूरी सीतारामराजू डिस्ट्रिक्ट, अन्नामया डिस्ट्रिक्ट, और कर्नूल का नाम क्यों नहीं बनाते? संजीव डिस्ट्रिक्ट क्यों नहीं बनाते बोलो? क्यों? अपर क्लास को 1 दी थी, शेड्यूल क्लास को 1 दी थी है क्या? हम बराबर लड़ेंगे भैया। अगर मैं ये 14 फरवरी के बाद 20 तारीख से मैं प्रीतम को बोल रहा हूँ, उनके लीडर को भी बोल रहा हूँ, राजेश लोकिया को भी बोल रहा हूँ, गाँव फिरूंगा 20 तारीख से बाहर अम्बेडकर का स्टैचू करने बैठूंगा। अम्बेडकर बारे में गाँव में इतना दूंगा। देखता हूँ कौन सा TRS वाला, कौन सा बीजेपी वाला मुझे रोकता क्या देखता हूँ। अम्बेडकर क्या बुरा करा रहे वही। इंदिरा गांधी उसके रक्षा बदल से चल के गरीबों को जमीना दे दिया, तू जमीना ले लेना, इंडी को उद्योग बोला। यह क्या तू कितने नौजवान बेरोजगार कर रहे। किसानों के हित में तुम पार्लियामेंट में बिल लगाए और किसानों का मिनिमम सपोर्ट प्राइस की बात ही नहीं करता। ये दोनों धोखा दे रहे। तो मैं चाहता हूँ इस वक्त रेवंत रेड्डी मेरे को हॉस्पिटल में देखते ऐसा मैं बोला, मेरे रेवंत रेड्डी मेरे कुछ नहीं चाहिए, मेरे को अम्बेडकर स्टैचू चाहिए। पंजा उठे में बोला आज तक उसकी बात नहीं करते हो, क्यों नहीं करते भाई? अम्बेडकर क्या उग्रवादी है? अम्बेडकर देशद्रोही है? अरे सब मिले तो वोट होता SC का वोट हरिजन को गिरिजन को वोट अम्मा इलेक्शन गिरिजन मल्ला का कुलाला 70 वैसे मैं ऊर को दे रहा हूँ। నేను అదే చెప్పడానికి వచ్చిన మీతో మంచి కార్యక్రమం తీసుకున్నాం. సంజీవ్ సెంట్రల్ సెలబ్రేషన్ చేద్దాం. ఇక్కడ అదే విధంగా కర్నూలు జిల్లాకు సంజీవ్ పేరు పెట్టాలని ఈ ఏదైతే కాన్స్టిట్యూషన్ మార్చాలని ఆలోచన చేస్తున్న కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాము. రాజ్యాంగం చేంజ్ చేస్తాం నీతో తరం కాదు కానీ నీ ముఖ్యమంత్రి చేసేది మేము చేస్తాం. నీ పదవి మాత్రం పోయేది కానీ ప్రజలు తిరగబడతారు. ఎవరు చెప్తొచ్చినమ్మా అంబేద్కర్ కన్యాయం గారికి వచ్చినా లేదా? అంబేద్కర్ అతనికి అన్నం పెట్టినా లేదా? బావుల దగ్గర రానిచ్చినా లేదా? ఊళ్ళ గుండె దగ్గర రానిచ్చినా? అంబేద్కర్ దేవుడు, మా అందరికి దేవుడే. ఆయన కొడుకు వల్ల కాదు. మహాత్మా జ్యోతిరావు శిష్యుడుగా బ్యారిస్టర్ చదువుకుంటేనే భవిష్యత్ అంటే చదువుకొని బ్యారిస్టర్ అని భారతదేశ రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూషన్ అంటే అది మన భారతదేశం. దాన్ని మార్చే ఆలోచన చేస్తే
నీ పుట్టగతి ఉంటాయి, నీ ప్రభుత్వం ఉండవు, నువ్వు ఉండవు. ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఇప్పటికన్నా మార్చుకో. రాజ్యాంగం తెలుగు పోతే పట్టి కలిసిపోతావు. రాజ్యాంగం ఈ దేశానికి ఒక ఆదర్శం, అదే అంబేద్కర్ ఇచ్చిన ఆదర్శం. అందుగురించి మా పార్టీ ప్రణాళిక కానీ అన్ని రాజకీయ పార్టీలు కనుక్కున్నాం. సిపిఐ అందరూ వచ్చారు రౌండ్ టేబుల్ కాన్సెప్ట్. కానీ మనం ఒక అడుగు ముందుకేయాలి. అందుగురించే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న శిక్షలు చెప్పాను. ఆయన ఈ ఇష్యూ తీసుకోకపోతే మాత్రం నేను ఊరు తిరుగుతాను. నేను అంటే తప్పనిసరిగా తిరుగుతాను. రాజకీయాలు ఎట్టున్నాం, అంబేద్కర్కి అవమానం, మనందరికీ అవమానం, రాజ్యాంగానికి అవమానం. అందుగురించి ఈ ఇష్యూను తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఆమె సంజీవ గారి ఏది బర్త్డేకు వీరా కుమార్ గారిని, లేకుంటే సుశీల్ కుమార్ షిండే గాని, మల్లికార్జున్ ఖర్గే గారి ఎవరన్నా పిలుస్తున్నాం. అది ఆ కార్యక్రమం వేరు. కానీ 20 నుంచి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మార్చాలనే ఆలోచన, అంబేద్కర్ స్టాచ్యూను రాజశేఖర రెడ్డి విగ్రహం ఉండొచ్చు, దాని పక్కకుంటే అమర 60 రెట్లొచ్చా? అంబేద్కర్ ఏ పాపం చేసిందండి? మేము ఊరుకుంటుంటే మీకు నాటకం ఎక్కువైంది. ఓట్లు మావి రాజ్యం మీద నడవద్దాం. ఇప్పటికైనా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి హనుమంతరావు చెప్పింది తప్పు లేదు. రాజ్యాంగ ఆనాడే మనము అడ్డం తిరిగితే ఇలా కాన్స్టిట్యూషన్ రాజ్యాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకపోతుంటే ఇక్కడ నీళ్లు అక్కడ నీళ్లు ఇద్దరు అడగబడుతున్నారు. తప్పనిసరిగా 20 తర్వాత ఊరు తిరుగుతానని మన మిత్రుడు ప్రీతంకు, అదేవిధంగా మా సిస్టర్ గీతారెడ్డి గారికి, అందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి ఎస్సీ బీసీ పిల్లలకు అందరికీ చెప్తున్నాం, ఊరు తిరుగుతాం, ప్రజలకు వెళ్ళిపోతాం. అప్పుడే మనకు ప్రజల విశ్వాసం. మన ఓట్ల మెజార్టీ పెరగాలంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వస్తేనే పెరుగుతుంది బాబు. లేకుండా మా మీద సపోర్టు పట్టుకోవట ఓట్లు వేయడం. కాంక్షరామ్ ఏమన్నారు, गाली दिया तो तालियां से मगर वोट नहीं गिरता बोला. अब कभी समझो, ये तालियों का भाषण खुद करो. वोट डाले का अम्बेडकर के सिद्धांतों पे चली के कांग्रेस, इंदिरा गांधी चली, राजीव गांधी चला, और सोनिया गांधी चली. इस लक्ष्य पे चलते हुए फिर एक बार हुआ. प्रीतम को मुबारकबाद देता हूँ. राजा त्रिवेदी जी, उनसे भी मैं बात करूंगा. वो भी संजीव सेंटर में आने की कोशिश, और गांव-गांव में फिरूंगा. 20 तारीख के बाद गांव-गांव में हर अम्बेडकर के स्टैच्यू पर बैठूंगा. अम्बेडकर को ज्ञापन करेंगे. 4 साल हुआ, शर्म की बात है. अम्बेडकर को लॉकअप में 4 साल लगे, अब कुछ नहीं. उस वजह से उन्हें कॉन्स्टिट्यूशन चेंज करने की बात की. ज्यादा नहीं कहते हुए फिर एक पढ़ता. नौजवान साथियों, मेरी बहनों, मेरे अम्बेडकर का जो नक्शे पे चलने वाला कांग्रेस, सोनिया गांधी है, इंदिरा गांधी है, आज राहुल गांधी है. हम बराबर अम्बेडकर के साथ रहेंगे, मरेंगे तो उनके साथ मरेंगे. इसी शब्दों के साथ जय हिंद, जय तेलंगाना. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.